బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ వచ్చిందో లేదో తక్షణం కవిత స్పందించారు. ఆ ట్వీట్ పైన. ఆమె ఏం చెప్తున్నారంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నేను నిర్దోషి అని కోర్టు తేల్చింది. ఈ కేసు కొట్టేసింది. నేను ఏడాది పాటు మానసికంగా తీవ్రమైన క్షోభను అనుభవించా. కేటీఆర్ ట్వీట్‌ను నేను ఇప్పుడే చూశాను. ఆ! ఆయన శుభాకాంక్షలు చెబుతూనే మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణమని అన్నారు. శుభాకాంక్షలు చెబుతూనే అంటే ఆహ్, తన తమ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి లిక్కర్ స్కామ్ అనే ఈ ఏదైతే ఫాల్స్ స్కామ్ ఉందో ఇది కూడా ఒక కారణమని కేటీఆర్ అన్నాడు. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఓటమిని నాపై రుద్దడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడు. అట్లాగే ఓటమిని అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకునే అవకాశం లేదు. నేను ఏ తప్పు చేయలేదు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే. 2 నెలల్లో కొత్త పార్టీని పెట్టబోతున్నా. కేటీఆర్ ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నాడు అంటూ ఆమె సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఎవరు? కవిత. ఇక్కడ పాయింట్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నా ఆమె చెప్పిన మాటలేంటంటే నేనే తప్పు చేయలేదనేది ఒకటి. రెండవది బీఆర్ఎస్, బీజేపీ ఒకటే. ఇక్కడ దీని మీదనే మనం విశ్లేషించాలి. ఆమె చాలా పర్టిక్యులర్‌గా చెప్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే. ఈ 2 పార్టీల మధ్య అవగాహన ఉంది. ఇది కొత్తగా చెప్తున్నది కాదు. 2025 అరౌండ్ ఏప్రిల్, మే ప్రాంతాల్లోనే ఆమె తన తండ్రికి రాసిన 6 పేజీల లేఖలోనే ఆ ప్రస్తావన ఉంది. మీరు ఎలకతుర్తి సభలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మీ ప్రసంగంలో బీజేపీ గురించి కేవలం ఒక్క నిమిషమే పరిమితమయ్యారు. బీజేపీపై గట్టిగా మీరు అటాక్ చేయలేదు. ఈ అటాక్ చేయని కారణంగా అసలు బీజేపీకి, బీఆర్ఎస్‌కి మధ్య సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు బలపడే పరిస్థితులు వస్తున్నట్టుగా ఆమె ఆ లేఖలో మెన్షన్ చేశారు. అక్కడి నుంచి మొదలుకుంటే ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఈ 2 పార్టీల మధ్య సంబంధాలు, అవగాహన, పొత్తు లేకుంటే విలీనం వగైరా అంశాలన్నీ కూడా ఆమె మాట్లాడుతూ వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా ఆమె ఈ విషయాన్ని మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ చేసిన ట్వీట్‌కు రీట్వీట్ కౌంటర్‌గా ఆమె కేటీఆర్‌ను చెండాడుతున్నట్టుగా కనబడుతోంది. అంటే దీనికి బాధ్యుడు కేటీఆరే. అసలు కవితకు సంబంధించిన ఎపిసోడ్‌లో మనం గనక గమనిస్తే అంటే అది 2025 ఏప్రిల్, మే ప్రాంతాల నుంచి గనక సీక్వెన్సెస్ అన్నీ మనం గమనిస్తే అసలు ఈ సమస్య అంతా, ఈ సంక్షోభం అంతా గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నది ఎవరంటే కేటీఆరే. ఆమె ఎప్పుడైతే లేఖ రాసిందో, 6 పేజీల లేఖ రాసిందో, ఆ లేఖ విడుదలకు ముందే ఆ లేఖ ఎవరు లీక్ చేశారనేది అదొక మిస్టరీ. అదొక బ్రహ్మరహస్యం అది. కానీ ఆ లేఖ విడుదలకు ముందే ఆ లేఖ తండ్రికి రాసింది కనుక తండ్రి ఎట్లాగో కేటీఆర్‌కి చెప్పుంటాడు. కవిత ఇట్లా లేఖ రాసింది అని ఒక కాపీ కూడా ఇచ్చుండొచ్చు. కాపీ ఇవ్వకపోయినా పోనీ ఆ లేఖలోని సారాంశం చెప్పి ఉంటాడు. ఏం చేద్దాం మరి లేఖ ఇట్లా రాసింది దీనికి మరి జవాబు ఇవ్వడమా? లేకపోతే దీన్ని మరి మీడియాకు పంపడమా? లేకుంటే ఇలాగే వదిలేద్దామా? అని ఏదో సంథింగ్ కేసీఆర్ అని ఉంటాడు. ఆ తర్వాత లేఖ ఎట్లా లీక్ అయిందో మనకు తెలియదు. ఫస్ట్ ఒక టీవీ ఛానల్‌లో ఫ్లాష్ అయింది. ఆ తర్వాత మొత్తం అన్ని ఛానల్స్‌లో అది ప్రసారమైంది. సో, ఆమె తన తండ్రికి 6 పేజీల లేఖ రాసినప్పుడే ఎందుకంటే ఆమె చాలా విషయాలు రాసింది. ఒక బీజేపీ, బీఆర్ఎస్ సంబంధాలే గాదు. భవిష్యత్తులో ఈ 2 పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే అభిప్రాయం కలిగే విధంగా మీరు చాలా తక్కువ సేపు మాట్లాడారన్న పాయింట్ ఒక్కటే గాదక్కడ. అందులో చాలా అంశాలున్నాయి. పార్టీ నాయకులకు మీతో కలిసే యాక్సెస్ లేకుండా పోయింది. కనెక్టివిటీ లేకుండా చేశారు. కనుక పార్టీ నిర్మాణము, పార్టీకి సంబంధించిన నాయకులతో కనెక్టివిటీ అంటే పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఆహ్, సంబంధాలు పునరుద్ధరించుకోవాలను కొన్ని సూచనలు కూడా ఆమె చేశారు. అవేమీ నచ్చకపోవచ్చు. కేసీఆర్ నచ్చకపోవచ్చు. కేటీఆర్ కూడా నచ్చకపోవచ్చు.
ఎందుకంటే కేసీఆర్ ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఆలోచిస్తున్నాడో, సరిగ్గా కేటీఆర్ కూడా అదే ఫ్రీక్వెన్సీలో ఆలోచిస్తున్నాడుగా కనబడుతుంది మనకు. అందువల్లనే కేటీఆర్ నేను ఇంతకు చెప్పినట్టుగా ఈ గోటితో పోయే విషయాన్ని గుడ్డలాగా తెచ్చుకున్నాడు. ఆయన కనుక తక్షణం అప్పుడే ఆమె లేఖ రాసిందో లేదో, ఆ లేఖ రాయగానే కవిత సొంత చెల్లెలే గదా! ఆమె ఇంటికెళ్ళి మాట్లాడొచ్చు. మధ్యలో మధ్యవర్తులు పంపించారు. దామోదరరావు, మోహన్ రావు అనే అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మళ్ళా దీంట్లో. ఇదొక యాంగిల్. ఆ పంపించేదేదో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌నో, లేకుంటే మరొకరినో, ఒక దళిత నాయకుడినో లైక్ కుప్పలేశ్వర్ లాంటి మాజీ మంత్రినో, అట్లా ఒక ఇద్దరు ముగ్గురు ఎస్సీ, బీసీల బృందాన్ని ఎందుకు పంపించలేదు? మళ్ళీ అక్కడ తమ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరిని పంపించారు. దామోదరరావు అండ్ మోహన్ రావు. వీళ్ళిద్దరొచ్చి వాళ్ళేదో చెప్పారు. కేసీఆర్ తరపున మేము రాయబారం చేస్తున్నామని వాళ్ళు ఆమెతో మాట్లాడారు. ఆమె వాళ్ళ రాయబారానికి ఒప్పుకోలేదు. ఆమె ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే అని ఆమె అన్నారు. ఆ తర్వాత వాళ్ళు బయటకొచ్చి ఎవరో మిత్రుడు, మీడియా మిత్రులు అడిగితే లేదు మేము అసలు రాయబారానికి పోలేదు, కేసీఆర్ మమ్మల్ని పంపలేదని వాళ్ళు చెప్పారు. అంటే కథ సుఖాంతమైతే ఖచ్చితంగా వాళ్ళు క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. కథ సుఖాంతం కాలేదు కనుక, వీళ్ళ మాటలు కవిత వినలేదు కనుక, వీళ్ళు ఏం చేశారంటే అసలు కేసీఆర్ మమ్మల్ని పంపలేదు, మేము ఎటువంటి దౌత్యం చేయలేదని వీళ్ళన్నారు. సరే అక్కడికి ఆ స్టోరీ అయిపోయింది. మీరు అసలు మధ్యలో మీడియేటర్స్‌ని పంపాల్సిన అవసరం ఏమిటి? కవిత ఎంత లేదన్నా ఆమె గతంలో ఆమె మాజీ ఎంపీ. ఆ తర్వాత ఈ ఇష్యూ జరిగే సమయానికి కూడా ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. పార్టీలో ఒక కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. తెలంగాణ జాగృతి పేరిట ఆమె చాలా కాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమెకంటూ ఒక మరీ ఎంతో కొంత ఫాలోయింగ్ అయితే ఉంది. మహిళా నాయకురాలు పైగా. సో, ఆమె విషయంలో కేటీఆర్ వైఖరి, కేటీఆర్ స్పందన ఇది ఆమెను మరింత ప్రొవోక్ చేసినట్టుగా నాకు కనిపిస్తోంది. ఆమెను మరింత ఏమంటారు రెచ్చగొట్టినట్టుగా కనబడుతోంది. ఆయన గనక ఒక అడుగు తగ్గి సాధారణంగా రాజకీయాల్లో చాలా సందర్భాల్లో ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పేం లేదు. పైగా సొంత చెల్లెలెక్కడ. వెళ్ళి మాట్లాడవచ్చు. ఆమెను పిలవచ్చు తన ఇంటికి, లేకపోతే తానే వెళ్ళి మాట్లాడవచ్చు. ఏం జరిగింది? ఏంటి? అసలు నీ కోపం ఏంది? లేకపోతే ఇష్యూ ఏంటి అని మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరం మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు కానీ, వాళ్ళ తరపున మద్దతుదారులు కానీ మాట్లాడుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో, కవిత ఎపిసోడ్‌లో ఈ డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఏమీ లేవనో, లేకుంటే ఆస్తుల పంపకాలకు సంబంధించిన ఇష్యూస్ లేవనో అందరూ మాట్లాడుతున్నారు. ఆస్తుల పంపకాల ఇష్యూ లేనప్పుడు రాజకీయాల్లో ఆమె తన ప్రాధాన్యం ఏమిటి అనేది మొదటి నుంచి అడుగుతున్నారు. ఆమె గట్టిగా అడుగుతున్నది ఒక్క డిమాండ్. తనకు బీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్‌గా వాటా ఏమిటి అడుగుతున్నారు. రాజకీయ వాటా. సో, రాజకీయాల్లో వాటా అంటే ఆమెకి ఏదో ఒక పోర్ట్‌ఫోలియో ఇవ్వాలి. జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇస్తారా? వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తారా? ఇంకోటి ఇస్తారా? వేరే విషయం. కానీ ఆమె ఎందుకు కంప్లీట్‌గా పక్కన పెట్టినట్లు? ఆమె తండ్రికి రాసిన 6 పేజీల లేఖలో చేసిన విమర్శలు నచ్చకపోవడం వల్ల ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేయడం, ఆమెను తక్షణం బయటకు పంపించడం, ఇవన్నీ జరిగిపోయాయి 5, 6 నెలల్లోనే. మే నుంచి మొదలుకుంటే సెప్టెంబర్ దాకా ఈ సన్నివేశాలు జరిగిపోయాయి. అందువల్ల కేటీఆర్ ఏదైతే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉందో, ఆయన ఈ రకంగా అంటే గోటితో పోయే ఇష్యూ చిన్న ఇష్యూ అది. నాకు తెలిసైతే. దాన్ని ఆమె బయటికెళ్ళిపోయి చివరికి ఆమె ఒక రాజకీయ పార్టీ పెట్టుకునే దాకా వెళ్ళిపోయింది సినిమా. ఇప్పుడు దీన్ని ఎవరు ఆపే పరిస్థితుల్లో లేరు. అండ్ ఆమె పార్టీ పెట్టకుండా ఆగే పరిస్థితిలో కూడా లేరు. ఆ దశ దాటి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.